అందరికీ నమస్కారం అండి. నిన్ననే మన క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే మన హోమ్ మినిస్టర్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏకమవి మన అడ్రోడ్ జంక్షన్ని ఆర్డీఓ కార్యాలయంగా ప్రయత్నించడం చాలా హర్షణీయం. ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఇవ్వలేని హామీలు కూడా ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకురావడం అనేది చాలా శుభపరిపాలన. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంటే కానివ్వండి, టాయ్ కంపెనీ కానివ్వండి, అనేక కంపెనీలు తీసుకొచ్చి మంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా ఈరోజు డివిజన్ అంటే ఈరోజు నర్సీపట్నం వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉంటారో తెలియని పరిస్థితిలో ఈరోజు మన నియోజకవర్గంలోనే డివిజన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదగ్గ విషయం. నేను ముందే చెప్పాను మేడం గారికి, గత 2 years బ్యాక్ ఆ అనే అక్షరం అమ్మ చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ అంటే అంబానీ, ఆ అంటే అనితమ్మ, ఆ అంటే అచ్యుతాపురం, ఆ అంటే అడ్రోడ్, ఆ అంటే అబద్ధం, ఇవన్నీ కూడా ఆ అనే అక్షరాలు చాలా స్పీడ్గా వెళ్తున్నాయని చెప్పాను. అందులో భాగంగా ఈరోజు అడ్రోడ్ ఆ అనే అక్షర పదం ఉంది కాబట్టి అభివృద్ధి పథంలో దూసిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. అదే రాయవరం మండలంలో నేను భాగస్వామ్యం కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఆ పక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన చెప్తాడు, ఈ రోజు గుర్తొచ్చిందంట అమ్మమ్మ గారు ఊరంట, పుట్టిన ఊరంట, ఎక్కడ ఎలమంచిలి. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎలమంచిలో ఎందుకు పోటీ చేయలేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఆయన కుళ్ళండి. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం వల్ల మన ఆగ్రాపేట నియోజకవర్గానికి ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది. మీకు ఏమైనా చెయ్యాలని అభిప్రాయం ఉంటే గతంలో ప్రభుత్వం మీదే కాబట్టి మీరు ఎందుకు చేయలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ఆగ్రాపేట నియోజకవర్గంలో ఇంకా ముందు హోమ్ మినిస్టర్ గారు నేతృత్వంలో ఇంకా చాలా ముందుగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అడ్రోడ్డు ప్రజల తరపున, రాయవరం ప్రజల తరపున, ఆగ్రాపేట నియోజకవర్గ ప్రజల తరపున సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉందండి. నమస్కారం.